నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి జ్యోతి మరింత లేటెస్ట్ అప్డేట్ తో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ప్రస్తుతం మీకు వస్తున్న లేటెస్ట్ ఇన్పుట్స్ ఏంటి? రిమాండ్కి సంబంధించి మాత్రం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. రిమాండ్కి సంబంధించి విధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అడ్వకేట్స్ చెప్తున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము. నాంపల్లి కోర్టు దగ్గర కూడా పూర్తిగా ఒకవైపు పోలీసుల భద్రత కనిపిస్తోంది, మరొకవైపు ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు. ఇప్పటికి మాత్రం రిమాండ్కి సంబంధించి రిజెక్ట్ చేయాలంటూ కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ వాదించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రిమాండ్ విధించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు పోలీసుల భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా చెంచల్గూడ జైలు వద్ద కూడా అటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఏదైతే క్వాష్కి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించి వాదనలు హైకోర్టులో జరిగాయి. ఈ వాదనలకు సంబంధించి కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా నాంపల్లి కోర్టు కీలక నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా రిమాండ్కి సంబంధించి విధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఒకవైపు లోపల ఏదైతే ఆ వాదనలకు సంబంధించినటువంటి ఆ అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ గా చెప్పుకోవచ్చు. అయితే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రస్తుతానికి మాత్రం అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా ఒకవైపు పోలీసుల భద్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు ఏ క్షణంలో అయినా కూడా ఈ తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పూర్తిగా అటువైపు హైకోర్టులో ఏదైతే క్వాష్కి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించిన వాదనలు విన్నటువంటి కోర్టు అక్కడ ఇచ్చేటటువంటి తీర్పు ఆధారంగానే ఇక్కడ నాంపల్లి కోర్టులో కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే 11:45 ప్రాంతంలో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళడము, ఆ తర్వాత అరెస్టు చేస్తున్నామని చెప్పి సమాచారం ఆ టైంలో అంటే అరెస్ట్ చేస్తున్నామని తెలియచేయడం, నేరుగా జూబ్లీహిల్స్ నుంచి ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోలీసుల బందోబస్తు నడమ పోలీస్ స్టేషన్కి ఏదైతే అల్లు అర్జున్ తీసుకురావడం, గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల అనంతరం అక్కడ తీసుకెళ్లి నాంపల్లి కోర్టుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే రిమాండ్కి సంబంధించినటువంటి ఆ రిజెక్ట్ లేదా రిమాండ్ విధించడం దానికి సంబంధించి కూడా వాదనలు ఇప్పటివరకు కొనసాగాయి. ఒకవైపు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా 4 గంటల ప్రాంతంలో హైకోర్టులో ఈ యొక్క వాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చేటటువంటి కీలక తీర్పు ఆధారంగానే ఇక్కడ నాంపల్లి కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 105 ఏదైతే ఉందో ఆ సెక్షన్ కి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్ గా కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ సెక్షన్ మీద కానీ ఇదంతా కూడా ఏదైతే ఈ వాదనలకు సంబంధించి కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే నాంపల్లి కోర్టు ఇచ్చేటటువంటి అంటే ఆ రిమాండ్కి సంబంధించినటువంటి వాదనల విషయంలో మాత్రం ఎక్కువగా రిమాండ్ విధించేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాని దృష్టిని ఇక్కడ కోర్టు దగ్గర కూడా పోలీసులు ఇంకా మరింత మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా పదే ఆ రిమాండ్ రిపోర్ట్ల యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారంటూ కూడా ఒకవైపు హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. అనుమతి తీసుకున్నా కూడా సదుపాయాలు కల్పించడంలో కూడా నిర్లక్ష్యం ఎక్కడ ఉందంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం, ఈ విధంగా ఈ అంశాలకు సంబంధించి ఏదైతే హైకోర్టులో ఈ యొక్క వాదనలు పూర్తయిన తర్వాత క్వాష్ పిటిషన్ మీద అక్కడ ఆ హైకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఆధారంగానే నాంపల్లి కోర్టులో రిమాండ్కి సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జడ్జి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సర్వత్రా ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, అల్లు అర్జున్ మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు ఒకవైపు అభిమానులు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి.